శ్రీరామ్. ఎస్ సార్. వీడిని నా గడిలోకి తీసుకురా. అయ్యా, డబ్బు 5,000. ఇద్దరు మనుషులు మా ఇంటికి వచ్చారు. పోలీసులు అడిగితే నోరెత్తుద్దని చెప్పారు. వాళ్ళెవరో నీకు తెలుసా? తెలీదు. మరి డబ్బు? ఆ పసిబిడ్డల సవాల్ చూశాను. అబద్ధం చెప్పలేకపోయాను. కీలెత్తురు కూడా నాకు అక్కర్లేదయ్యా, అక్కర్లేదు. వస్తానయ్యా. ఆగు. లక్ష్మి, నువ్వు చేసిన సహాయానికి నేను థ్యాంక్ యూ. హలో మిస్టర్ విజయ్ కుమార్, రండి రండి. మళ్ళీ చాలా రోజులకు కలుసుకున్నాం. హలో మిస్టర్ జగదీష్, మీతో ఒక చిన్న పని ఉండి వచ్చాను. నాతోనా? ఎస్. అడగండి, ఆజ్ఞాపించండి. మీకు సహాయపడగలిగితే అంతకన్నా కావాల్సిందే ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. ఎనీ డ్రింక్స్ మిస్టర్ విజయ్ కుమార్? నో థ్యాంక్ యూ. మిస్టర్ జగదీష్, ఈ మనిషిని గుర్తుపట్టగలరేమో ఒక్కసారి చూడండి. నో. ఎవరితను? కాస్త జాగ్రత్తగా చూడండి. బహుశా వీడిని ఎప్పుడైనా ఎక్కడైనా చూచి ఉండొచ్చు. ఉండండి, నాకు దగ్గర చూపు కొంచెం తక్కువ. ఓ ఐ సీ. అనుకున్నాను. సరిగ్గా చూడండి, ఎందుకైనా మంచిది. నో నో, ఇతన్ని నేను ఎప్పుడూ చూడలేదు. కానీ తమాషా చూసారా, ఈ మనిషిని ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేదు. నేను మర్చిపోలేను. మిస్టర్ జగదీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను. ఒక తమాషా చూశారా, వీడిని ఒక కత్తులు సానబట్టే అమ్మాయి గుర్తుపట్టేసింది. ఐ సీ. ఇట్స్ ఫన్నీ. అవును, ఫన్నీ. వాడిప్పుడు మా కస్టడీలోనే ఉన్నాడు. కానీ ఇంతవరకు నోరు తెరవలేదు. తెరుస్తాడు. గుడ్ బై. జాకీ, ఆ పిల్లకు డబ్బిచ్చావా? బాస్. కబీర్, ఎస్ బాస్. ఆ పిల్ల కోర్టు దాకా వెళ్ళకూడదు.
నువ్వా? అయ్యగారు వాళ్ళ వెంట పడ్డారు అయ్యగారు, నన్ను చంపేస్తారు. ఎవరు వాడు? నువ్వు ఇక్కడే ఉండు. అయ్యా వెళ్ళకండి అయ్యా, మిమ్మల్ని చంపేస్తారు. మరే భయం లేదు, నువ్వు లోపలికి. వాళ్ళు ఎవరు లేదే. లక్ష్మి ఊరుకో లక్ష్మి. వాళ్ళు ఎందుకు నేను వెంటాడుతున్నారో నాకు తెలుసు. నీకేం భయం లేదు. మీకు తెలియదు అయ్యగారు, వాళ్ళు నా మీద కత్తి కట్టారు. నన్ను ఎప్పుడో ఒకప్పుడు చంపేస్తారు. ఏమిటి చంపేస్తారు అనడానికి? చంపేయడం అంటే అంత తేలిక అనుకున్నావా? ఏమన్నా అడవి మనుషులు రాజ్యం వెళ్తున్నారా ఈ దేశాన్ని? ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చంపుకోవడానికి, చంపేయడానికి? ఇదిగో పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. అవునా చెప్పు. పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. అవునా అవునా? ఇదిగో ఈ మంచిది తీసుకో, కూర్చో. ఇంత ధైర్యం కలదానివి ఆనాడు నడి రోడ్డులో పచ్చి రౌడీని కొట్టావే అన్నట్టు గుర్తుకొచ్చింది. వాడేమన్నా మళ్ళీ తిరిగి గలాట చేస్తున్నాడా? లేదయ్యా, ఆ రోజు చెంప దెబ్బలు పడ్డాయిగా, అప్పటి నుంచి చూస్తే తసా చెక్క చెల్లాయి అంటాడు. సచ్చేసన్నారు. గుడ్ గుడ్ గుడ్. అరే సమయానికి నా ఫోన్ చెడిపోయింది, లేకపోతే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి కారు పిలిపించుండేవాళ్ళు. ఏమైనా నేను ఒంటరిగా పంపించడం మాత్రం నాకు ఇష్టం లేదు. సరే నేనే వచ్చిన భయపడతాను. అయ్యగారు పోలీసు నాళ్ళు పట్టుకునేదాకా నేను ఇంటికి వెళ్ళను. ఆ రోజు డబ్బు ఇవ్వడానికి వచ్చి మా ఇల్లు చూశారు. వాళ్ళు మళ్ళీ వస్తాను. సరే నువ్వు ఇంటికి వెళ్ళకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? ఆ భయం మీకు అక్కర్లేదు అయ్యగారు, మా ఇంట్లో ఎవరు లేరుగా. మరి మీ అమ్మా నాన్న లేరు. లేదయ్యగారు, నాకెవ్వరు లేరు. చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. 2 ఏళ్ల కిందట మా నాన్న కూడా పోయాడు. ముందు వెనక నాకెవ్వరూ లేరు. ఏదో బ్రతకాలిగా. ఏంటయ్య గారు అలా చూస్తున్నారు? తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాళ్ళ దురదృష్టం ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. దానికే ఉండేది. అలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. అవుననుకో, అయినా నువ్వు ఆడపిల్లవు కదా, పెళ్లి చేసుకోవచ్చుగా. ఎవరిని చేసుకోమంటారయ్య గారు? చెక్క నా అవతారం చూసి తన్ను చేసుకున్న సన్నాసి ఎవడయ్య గారు? ఏ నీకే బాగానే ఉన్నావు, నిన్ను చేసుకుంటానికి చాలా మంది ఉంటారు. పోండయ్య గారు, నాకు మాత్రం ఒక్కడు కనిపించలేదు. నువ్వు ఇంటికి వెళ్ళటానికి ఇష్టం లేకపోతే పోనీ, ఆ పక్కది ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్ళి పడుకో. నేను ఇక్కడ పడుకుంటాను. నేనక్కడ, మీరిక్కడ? అవును. సరే నువ్వేమైనా తిన్నావా? నేను కూడా ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నానే. వంటగదిలోకి వెళ్ళి ఆ ముందే చూసిస్తాను. అయ్యగారు, అయ్యగారు, కాఫీ. ఏమిటిదంతా? ఏమిటంటే అయ్యగారు, పొద్దుటే కాఫీ తాగరు? తాగుతానుకో. చెక్క. ఇదిగో
ఏంటండి గారు భాష భాష ఆ, ఇదిగోండి అయ్యారు ఓ, ఉండండి ఏమిటి? అది ఎంగిలి గ్లాసు తెచ్చమొద్దని ఒక్కదానికి ఒకటి ఇచ్చేసాను మరేం పర్వాలేదు. ఏం చక్కెర ఎంత ఏమిటి? 4 చెంచాలు తట్టించాను ఏ సార్ సరిపోలేదా సరిపోదు. డబ్బా తీసుకురానా అదే అక్కర్లేదు నాకు. అయ్యగారు మరి మీకు రోజు ఎవరు కాఫీ కాసి పెడతారు నేనే. అయితే మీరు కూడా నాలాగే ఒంటిగానేనమాట రా లక్ష్మి. వెల్ ఈ అమ్మాయి అన్నమాట లక్ష్మి. అవునన్నయ్య. వెనక్కి ఈ అమ్మాయిని ఏ లోటు రాకుండా సొంత చెల్లిలా చూసుకోవాలి అంతేనా నాకు తెలుసులేండి మీరేం చెప్పక్కర్లేదు పదమ్మా లక్ష్మి మా వదిన గారు. అంతేకాదు ఈ ఇంటికి యజమానురాలు. నోరు కాస్త పెద్దది అంతే. ఊరుకో అన్నయ్య. అంటే నా నోటి జడిసేనమాట తమరు కోట్లు పట్టుకు తిరుగుతున్నారు చూసావా చెల్లె ఈ మగానికి మనం ఎంత చేసినా నిష్ఠూరాలు మాత్రం తప్పు నువ్వు రామ్మా మరిది గారు మీకు అభ్యంతరం లేకపోతే ఈ పగిటి వేషాన్ని పూర్తిగా మార్చేయండి. రామ్మా విజయ్ మంచి పిల్లలాగుంది. అవునన్నయ్య. పాపం ఒంటరిగా ఆ గుడిసెలో ఉండలేక బెదిరిపోతుంది. మన ఇంట్లో అయితే ధైర్యంగా ఉంటుందని తీసుకొచ్చాను. గుడ్. ఏది ఇలా నంచు అబ్బా ఇప్పుడు అచ్చం బంగారు బొమ్మలా ఉన్నావమ్మా నేను చూస్తుంటే ఎంత ముద్దొస్తుందో ఓండమ్మ గారు నాకు సిగ్గేస్తుంది లక్ష్మి ఇవాళ నువ్వు మా ఇంటికి వస్తే నాకెంతో పండగలా ఉంది ఎందుకో తెలుసా ఎందుకమ్మ గారు ఏమీ అంటి అంటనట్టుండే విజయ్ ఎప్పటికైనా మారాలని మనలో ఒకడు కావాలని కలలు కంటుండేదాన్ని ఆ నా కలలన్నీ నిజమవుతాయని నేను చూడగానే అనిపించిందమ్మా అమ్మగారు అవును లక్ష్మి నీ మీద అతను ఇంత శ్రద్ధ చూపించాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది విజయ్ అందరిలాంటి వాడు కాదు ఎప్పుడూ రగిలే అగ్ని పర్వతం చూడు అతని మార్చే బాధ్యత ఇక నుంచి నీదే తెలీదు నాకేమీ తెలీదు నీకంతా తెలుసు. చెప్పాలి, చెప్పి తీరాలి. నాగులు, నీ తల తల్లిన నేరస్తుల్ని చూచాను. నీ చేత నిజం చెప్పించడానికి 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలైనా ఆగుతాను. చెప్పాలి, నిజం చెప్పాలి, నువ్వే చెప్పాలి. చెప్పి ఈ విజయ్ అనవసరంగా నా మనసు పాడు చేస్తున్నాడు కబీర్. అవును బాస్. ఈ సమస్యను శాశ్వతంగా అంతం చేస్తే బాగుంటుందేమో. సత్తంలే బాస్. చీకటి పడేలోగా మనిషినే లేకుండా చేస్తాను. నో నో నో. చిన్న పాముకి చిన్న కర్ర చాలు. ఈ పనికి మన మనుషులను అవసరం. విజయ్తో ఇదివరకే తగాదా పడ్డ మనిషిని వెతుకు. వాడు కోరినంత డబ్బివ్వు. ఈ విజయ్ చాలా విచిత్రమైన మనిషిలా ఉన్నాడే లంచం ఇచ్చినా తీసుకున్నట్టాడు డార్లింగ్, నీతి కొందరి బలహీనత, అవినీతి మరికొందరి బలహీనత. చేతనై కాదు, చేత కాక. వాళ్ళు ఆ పరిధిలోంచి బయటికి రాలేరు. విజయ్ను చంపే మునగాడే దొరక్కపోతే వాడి నీతి నిజాయితీతోనే వాడిని జైలుకు పంపిస్తాను. జైలుకా అవును, అక్కడ ఇన్స్పెక్టర్ విజయ్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాడు.